నమస్తే అండి, నా పేరు జశ్వంత్ గౌడ్. నేను నాగిరెడ్డిగూడ గ్రామస్తుని, ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని. మా మమ్మీ విజయలక్ష్మి, మా డాడీ చంద్రలింగం గౌడ్. చంద్రలింగం గారి గురించి మీకు అందరికి తెలుసు. మొయినాబాద్ మండల్ జెడ్పీటీసీగా చేయడం జరిగింది. అదే విధంగా ముందు మా ఊరికి సర్పంచ్ చేయడం జరిగింది. సో మా డాడీ చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. ఊరు చుట్టుముట్టు అప్పుడే ఆలోచించి ఊరు చుట్టుముట్టు ఔటర్ రింగ్ రోడ్ లాగా వేసాడు గ్రామానికి. దానికి ఏ ప్రాబ్లం లేకుండా అందరూ ట్రావెల్ చేయడం జరుగుతుంది. అలాగే లేని వాళ్ళకి ప్రతి ఇంటికి 2 ప్లాట్లు 3 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఊర్లో చేసి ప్రతి ఇంట్లో ఏదైనా ఆడపిల్లల పంచాయతీ ఉన్నా, ఎవరైనా పంచాయతీ ఉన్నా ఇంటికి వెళ్ళి వాళ్ళకు దగ్గర కూర్చోబెట్టుకొని, ఆడపిల్లలు అయితే వాళ్ళ 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 రెస్పెక్ట్ బయటపడకుండా ఇంట్లోనే తెంచొచ్చే అది చేశాడు. కాబట్టి అన్ని విషయాలు ఇప్పుడు ఎస్సీ బీసీ కమిటీ హాల్ కానీ, లేకపోతే ఆడవాళ్లకు డ్వాక్రా గ్రూపు భవనం కానీ, లేకపోతే కొత్త పంచాయతీ ఆఫీస్ కానీ, ఇవన్నీ మా డాడీ హయాంలోనే జరిగాయి. కాబట్టి ఆయన కళను నేను ముందుకు తీసుకొని పోవాలి అంటే నాలాంటి యువత రావాలి. కాబట్టి నేను కూడా వస్తున్నాను. ఇప్పుడు నేను చేసే మంచి పనులు ఏంటివంటే, మా ఊర్లో ఆడవాళ్ళు చాలామంది దూరం వెళ్ళి ఇక్కడ భూములు అమ్ముకొని దూరం వెళ్ళి హౌస్ కీపింగ్ జాబ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఒక 8,000 10,000 రూపాయలకి పొద్దున 7 గంటలకు 8 గంటలకు చిన్న పిల్లలు ఉన్నా కానీ విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఎట్లా నిర్మూలించాలి? మనము స్వయం ఉపాధి కేంద్రాలు మనం తీసుకొని రావాలి ఊర్లోకి. ఈ స్వయం ఉపాధి కేంద్రాలు ఏంటివి? ఇప్పుడు చిన్న సోప్ల తయారీ విధానం కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, లేకపోతే పేపర్ ప్లేట్స్ తయారీ విధానం కానీ, ఈ కుట్టు మిషన్లు కానీ, ఇవన్నీ ఒక 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గరనే ఒక ఆఫీస్ స్పేస్ సృష్టించి వాళ్ళ కోసం పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళ టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళంతలో వాళ్ళు 15,000 to 20,000 రూపీస్ అంటే 15,000 నుంచి 20,000 నెలసరి వేతనం వాళ్ళ సొంతంగా వచ్చే స్వయం కృషితో వాళ్ళకు వచ్చేటట్టు ఒక నిర్మాణం చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా మా ఊర్లో బస్సుల ప్రాబ్లం చాలా ఉంది. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మా ఊర్లో మహిళలు, ఆడపిల్లలు, అక్కచెల్లెళ్ళ ఆవేదన, బాధ. బస్సులు ఉన్నాయి కానీ ఫ్రీ బస్ అది పెట్టారు కానీ టైంకి బస్సులు రావడం లేదు. చాలా ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి నేనేమనుకున్నాను, నా సైడ్ నుంచి నేను గెలవగానే 2 ఎలక్ట్రిక్ ఆటోస్ 8 మంది పట్టేటివి పొద్దున వర్కింగ్ అవర్స్లో, పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు అవి తిరుగుతూనే ఉంటాయి ఎలక్ట్రిక్ ఆటోస్. సో అదంతా కూడా దాని ఖర్చు కూడా మొత్తము పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా విధులు నిర్వహించి అవి చేయడం జరుగుతుంది. సో ఇలాగే ప్రతి విషయం మా ఊర్లో కొందరు యూత్ కూడా ఉన్నారు. ఆ యూత్ కూడా ఏంటి, ఇప్పుడు కొందరు కొన్ని అలవాట్లకు బానిసలుగా తయారయ్యారు. ఆ బానిసత్వం నుంచి తొలగించి ఆ యూత్ని ముందు రీహాబ్ సెంటర్కి తరలించి ఒక 60 రోజులు 70 రోజులు మా నుంచే మా డబ్బులే పెట్టేసేసి వాళ్ళను ఆ రీహాబ్ సెంటర్లో వేసేసి వాళ్ళకు కొత్తది చూపించి వాళ్ళ మీద పోలీస్ సర్వీలెన్స్ పెట్టి నిర్మూలించుకుంటూ చేస్తాను. ముఖ్యంగా స్కూల్లో 80 మంది, ఇంతకుముందు మా ఊరు స్కూల్లో 200 మంది పిల్లలు చదువుతుండే, ఇప్పుడు 80 మందికి పడిపోయింది. ఎందుకు పడిపోయింది? స్కూల్ టీచర్స్ ఉన్నారు, అవి ఉన్నారు. అవగాహన అనేది ఇప్పుడు ఏంటి, బయట కాన్వెంట్ స్కూల్కి పోతేనే ఇజ్జత్ ఉంటుంది పిల్లలు, అది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేసాలి. మరి అదే 80 మంది 100 మందిని డబల్ చేయాలి. నా టర్మ్ అయిపోయే వరకు ఆ పిల్లలను డబల్ చేయాలి. మా దగ్గర కూడా 10th వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకోటి ప్రాథమిక చికిత్స మా డాడీ ఉన్నప్పుడు కొత్త పంచాయతీ రాజ్ ఆఫీస్ కట్టింది. దానికి ఇప్పుడు ఏది స్టాక్ మెయింటైన్ చేయడానికి వాడుతున్నారు. కాబట్టి దాన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ఇప్పుడు యశోదాలు ఉన్నాయి, కేర్ హాస్పిటల్ ఉన్నాయి, లేకపోతే కిమ్స్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రమోషన్ కోసం ఎవ్రీ వీక్ ప్రతి దగ్గర హెల్త్ క్యాంప్ పెడుతూ ఉంటారు. అట్లాంటి హెల్త్ క్యాంపులు ఈ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో మాట్లాడి వారం 2 క్యాంపులు 3 క్యాంపులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏదైనా పెద్ద సమస్యలున్నా చిన్న సమస్యలున్నా వాళ్ళకి తెలిసే అది ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి ఏం చేద్దాము, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మీరు తప్పనిసరిగా అన్నట్టు ప్రోత్సహించి తీయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్లు అనుకొని ఈ కారణాల వల్ల మేము ముంగట్టుకు వస్తున్నాం. కాబట్టి దేవుడు, ప్రజలు మమ్మల్ని వాళ్ళ మనసులో పెట్టుకొని, అలా గుండెలలో మమ్మల్ని పెట్టుకొని గుర్తించుకొని, మా డాడీ చేసిన మంచి పనులు కానీ ఆయన ప్రకారమే ఆయనలాగానే నేను ముందుకు వచ్చి సేవ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి మా మమ్మీకి బాల్ గుర్తు కోటేసి గెలిపించగలరని కోరుతున్నాను. నేను సర్పంచ్ను. అప్పుడు ఇక్కడ సద్గమ గారు మినిస్టర్గా ఉన్నారు. అదే విధంగా నాకు ఎంతో సహకరించి పంచాయతీ బిల్డింగ్ ఇచ్చింది. ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్, డాక్రా గ్రూప్ అండ్ ఈ గ్రామం చుట్టూ
రోడ్డు, అదేవిధంగా 10 ఎకరాలు శ్మశాన వాటికకు కేటాయించారు. అదేవిధంగా 5 ఎకరాలు 9 ఎకరాలు 525 ప్లాట్లు 60 గజాల లెక్క ఇచ్చాము. ఇప్పుడు అవ్వగూడ టు నాగిరెడ్డి కూడా ఆల్రెడీ మంత్రివర్యులు కేటీఆర్ గారు అప్పుడు వచ్చి ఈ యొక్క చూసి దాన్ని పరిష్కారం చేసి స్టోన్ వేయడం జరిగింది. అయితే మా ఎమ్మెల్యే గారికి నాకు కొంచెం మాటలలో వ్యతిరేకం వచ్చి ఆ బ్రిడ్జి కానీయలేదు. శంషాబాద్కు ఇక్కడి నుంచి వితిన్ 7 కిలోమీటర్స్, కాబట్టి ఇట్లా తిరిగిపోతే 20 కిలోమీటర్స్. దానికి బ్రిడ్జి వేయాలని ప్రతి ఒక్కరితోటి గవర్నమెంట్ తోటి కొట్లాడి ఆ బ్రిడ్జి తేవడం జరిగింది. అప్పుడు మొత్తము 9 కోట్ల రూపాయలు ఏదైతే కేటీఆర్ గారు కేటాయించారు. అదేవిధంగా నేను జెడ్పీటీసీ అయిన తర్వాత ఎవ్వరు లేనటువంటి ఫండ్ మైనాబాద్ మండల్కు తేవడం జరిగింది. అప్పుడు మొత్తము 16 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి విలేజ్లో సీసీ రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ చిల్కూరు గ్రామంలో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే చిల్కూరు గ్రామంలో అతిపెద్ద విలేజ్ చిల్కూరు గ్రామం. ఆడ 3 గుంతలు ఉండే, పెద్ద బావుల లాంటి గుంతలు ఉండే. ఆ గుంతలు కూడిపించి ఇప్పుడు మన నారాయణగూడ విలేజ్కి మనం ఏం చేస్తారనుకుంటున్నారు సార్? ఇప్పుడు మేము మళ్ళా వస్తే అదేవిధంగా ఇప్పుడు ఎన్ని సేవలు చేశామో అంతకు డబల్గా చేసి నిరూపించుకుంటామని నా భార్యను విజయలక్ష్మి గారిని నిలబెట్టాం. మాకు బాల్ గుర్తు వచ్చింది. ఆ బాల్ గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటేసి మమ్మ ఆశీర్వదించి గెలిపించగలరని కోరుకుంటున్నాను.